అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్ రౌండ్. ఈరోజు టాపిక్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్కాలర్షిప్ టీఎస్ ఈ పాస్ యొక్క ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఫ్రెష్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే సరైన విధానం చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా ప్రతి ఒక్కరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి నుంచి నేను ఒకటే కోరుకుంటాను, ఒక లైక్ చేయండి. మరి యొక్క ఫ్రెష్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట. ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎనీ అదర్ కోర్సెస్ అనమాట. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా మనం ఇక ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి వచ్చేసి అనమాట ఫైర్ ఫాక్స్ అనమాట, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో నుంచి మనం ఇక్కడ టీఎస్ ఈ పాస్ అయితే అప్లై చేయడానికి అయితే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. రాగానే ఇక్కడ వచ్చేసి మనం అప్లై చేసుకోవాలి కదా, మరి వెబ్సైట్లోకి వెళ్ళాలంటే చూడండి టీఎస్ అనమాట, టీఎస్ ఈ పాస్ అనేది కూడా టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి తెలంగాణ ఈ పాస్ అనే యొక్క లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్లీట్గా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంకోటి గైస్, ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే మీకు ఎగ్జాక్ట్ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మరి ఏ విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఏ విధంగా ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ స్కిప్ పైన స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి కింద ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే చూడండి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మనం ఇక్కడ ముందుగా మనం ఏదైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా 24 అనమాట. ఓకే, 2024 2025 యొక్క అకౌంట్కి సంబంధించిన యొక్క ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇవి చూడండి ఏదైతే చూడండి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్టీ బీసీ ఈబీసీ ఈడబ్ల్యూ ఉంది, డిడబ్ల్యూ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ ఏదైతే ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా 2024 25 అనమాట. ఓకే, ఈ అకౌంట్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మరి మనం ముందుగా సైట్లోకి వెళ్ళాలంటే మనం సైట్లోకి అయితే ఆల్రెడీ రీచ్ అయ్యాము. తర్వాత మరి అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే చూడండి ఏదైతే లేటెస్ట్ పాస్ సైజ్ ఫోటో ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా స్టూడెంట్ ఆధార్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట, మీ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి అంటే 7 years సర్టిఫికేట్ అంటే మీ స్కూలింగ్, అదేవిధంగా ఇంటర్మీడియట్ అన్ని కూడా బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సెట్ అనమాట, సెట్ అంటే ఎవరైతే ఎంసెట్ నుంచి వస్తారు కదా వారికి కూడా కంపల్సరీ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక మనకు ఇవన్నీ టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై నవ్ అన్న బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ చాలా మంది ఇక్కడ డౌట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎస్ఎస్సి రెగ్యులర్ అయితే ఎస్ఎస్సి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఆధార్ బోర్డు లేకపోతే ఓఎస్ అంటే లేకపోతే సిబిఎస్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏదైతే ఎస్ఎస్సి కాబట్టి ఎస్ఎస్సి బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి పాస్ ఇయర్ అనమాట, మీరు 10th క్లాస్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, 2018 19 20 22 24. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. చూడండి ఇంకోటి అనమాట, చాలా మంది స్టూడెంట్కి ఇక్కడ డౌట్ ఉందన్నమాట, లైక్ ఇక్కడ ఏ విధంగా కోర్స్ గ్రూప్ అని కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని. ఇక్కడ చూడండి కోర్స్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. చూడండి అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిఈటి ఉంది కదా, అది వచ్చేసి అయితే ఇక్కడ మనకు ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, తర్వాత పీజీ కావచ్చు, అలాంటి వారైతే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే దోస్ నుంచి డిగ్రీ చదువుతున్న వారైతే డిగ్రీ అకాడమిక్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా చూడండి ఎస్బిటిఈటి ఉంది కదా, ఇది వచ్చేసి అనమాట ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ అనమాట, పాలిటెక్నిక్ కి ఎస్బిటి, తర్వాత ఇది వచ్చేసేమో డిగ్రీ వాళ్ళకు, తర్వాత ఇది వచ్చేసి డిగ్రీ కాని వాళ్ళకు. లైక్ ఏ విధంగా అంటే మేము ముందు చెప్పినట్లు ఇంటర్ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, అందరికీ అనమాట. ఓకే, తర్వాత మీ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, ఎస్ గైస్, ఒకసారి మన డీటెయిల్స్ అని ఎంటర్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. డిఫాల్ట్ గా ఎస్ఎస్సి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీ నేమ్ వస్తుంది, మీ ఫాదర్ నేమ్ వస్తుంది, అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ రెగ్యులేషన్ వస్తుంది. రాగా చూడండి ఆర్యు ఆర్పెన్ అని ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్పెన్ అంటే మీరు అనాథాలకి ఇలా విధంగా ఉంటుంది, మనం అనాథలు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకెవరైనా ఉంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా అప్లోడ్ స్టాండర్డ్ ఆధార్ కార్డ్ అనమాట, మీ యొక్క ఆధార్ కార్డు కూడా 100 KB లోపలితో ఉండాల్సి ఉంటుంది. ఎస్ గైస్, ఇక్కడ మనకి ఏదైతే బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ అనమాట.
అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఎంటర్ అప్లికెంట్ నేమ్ మీద ఆధార్ అనమాట. మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి చూడండి యూఐడి ఉంది కదా, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ రిలీజన్ వచ్చేసి మీరు ఏ కే అనమాట, హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా. మనం హిందూ కాబట్టి నేను ఇక్కడ హిందూ సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా క్యాస్ట్ అనమాట, మీది ఏ క్యాస్ట్, బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా మనకి ఉందన్నమాట. మరి బీసీడీ కాబట్టి ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి సబ్ క్యాస్ట్ అనమాట. మీ సబ్ క్యాస్ట్ ఏది ఉంటుంది, లైక్ మాకు ఇక్కడ వచ్చేసి అయితే బీసీడీ ముద్రాజ్ అనమాట. మేము ముద్రాజ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. మరి మీది ఏ క్యాస్ట్ అని కూడా మీరు కూడా సేమ్ ఈ విధంగానే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఈ వీడియో మీకు కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీ వస్తుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా. చూడండి అయితే బీసీడీ ముద్రాజ్ వచ్చి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి మీ ఇక్కడ వచ్చేసి రూరల్ అర్బన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏదైతే మరి ఇక్కడ వచ్చేసి రూరల్ అనమాట, మీరు రూరల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ ఉంటుంది కదా, మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మనకు కంప్లీట్ గా మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే మీ సేవల అప్లికేషన్ నెంబర్, అదే విధంగా మీ యొక్క అప్లికెంట్ నేము, డిస్ట్రిక్ట్, స్టేట్, ఎంఆర్ఓ నేము, అదేవిధంగా అప్రూవ్ డేటు, ఫాదర్ నేము, మండల్ నేము, అదేవిధంగా క్యాస్ట్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి. ఓకే, తర్వాత ఎస్ గైస్ మనం చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి చూడండి మీ సేవ నెంబర్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మళ్ళీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా, గెట్ డీటెయిల్స్ కొట్టగానే మళ్ళీ మీ యొక్క సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అప్లికెంట్ నేమ్ కావచ్చు, డిస్ట్రిక్ట్, స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్, స్టేట్, మన ఎంఆర్ఓ నేము, ఫాదర్ నేమ్, మండల్ నేమ్, ఇన్కమ్ అనమాట. మీకు ఎంత ఇన్కమ్ ఉందో కంప్లీట్ గా మనకు విజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ గా చూపిస్తాను. ఎస్ గైస్ ఒకసారి మనం అక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. చూడండి స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెట్ అనమాట, లైక్ ఎంసెట్ కావచ్చు, పీ సెట్ కావచ్చు, ఐ సెట్ కావచ్చు. ఇక్కడ మనకు ఎవరైతే సెట్ నుంచి సీట్ పొందిన వారికి అయితే ఇక్కడ సెట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ సెట్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే పీ సెట్ వస్తుంది, ఎం సెట్ వస్తుంది, ఈ సెట్ వస్తుంది అనమాట. మరి ఏ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంసెట్ రాశాను కాబట్టి ఎంసెట్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అదేవిధంగా బైపీసీ వారు అయితే ఎంసెట్ ఇక్కడ మెడిసిన్ అని ఉంటుంది, మెడికల్ అని ఉంటుంది, ఫార్మసీ అని ఉంటుంది. ఇక్కడ ఎంసెట్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ సెట్ ఇయర్ అనమాట, మీరు ఏ ఇయర్ మీరు యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాశారు ఆ ఇయర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎంటర్ అనమాట. చూడండి ఎంటర్ సెట్ ఆల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెట్ ర్యాంక్ అనమాట, మీరు ఎంసెట్ లో మీరు ర్యాంక్ ఎంత వస్తే అంత ర్యాంక్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ పీ సెట్ అయితే పీ సెట్ ఎంత ర్యాంక్ వస్తే అంత ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ అలాట్మెంట్ అనమాట, మీకు డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడు ఏ డేట్ నాడు మీకు అలాట్మెంట్ వచ్చింది అవి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అనమాట. ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ వచ్చేసి మరి మీ కాలేజ్ మీకు ఎక్కడ కాలేజ్ ఉంది, తెలంగాణ స్టేట్. ఓకే, తెలంగాణ స్టేట్, తెలంగాణ. అదేవిధంగా కాలేజ్ డిస్ట్రిక్ట్ అనమాట, సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీ కాలేజ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ మండల్ అనమాట, మీ కాలేజ్ యొక్క మండల్ ఏదో సెలెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనమాట, మీ యొక్క కాలేజ్ సంబంధించిన యూనివర్సిటీ బోర్డ్ అని సెలెక్ట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కాలేజ్ అనమాట, మీ కాలేజ్ పేరు కానీ అక్కడ వస్తుంది సెలెక్ట్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మరి మీ యొక్క కోర్స్ అనమాట, మీరు ఏ డిపార్ట్మెంట్ లో మీకు సీటు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంసెట్ లో రాసారు, ఎంపీస్ వారు అయితే ఇక్కడ మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఈ ఉంటుంది, సిఎస్ ఉంటుంది, సిఎస్ఐ ఉంటుంది అనమాట. మీరు ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మరి ఇక్కడ చూడండి కోర్స్ ఇయర్ అనమాట, మరి ఇయర్ మీరు ప్రజెంట్ అంటే ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్. ఓకే, ఇది అనమాట సెట్ వారికి అనమాట. ఎవరైతే నాన్ సెట్ సెలెక్ట్ చేసుకుంటారో వారికి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నాన్ సెట్ సెలెక్ట్ చేసుకున్న వారికి డైరెక్ట్ ఓన్లీ చూడండి ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ మాత్రం వస్తుందన్నమాట. అయితే సెట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రావన్నమాట. సేమ్ ప్రశ్న ఉంటుంది అనమాట వారికి వీరికి. కాకపోతే అక్కడ ఎవరికైతే సెట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా వారికి మాత్రమే సెట్ సంబంధించిన కాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. చూడండి మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు అని ఉంది కదా, ఇక్కడ మనము సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీకు సంబంధించిన ఇక్కడ మనకు 3 ఆప్షన్ వస్తాయి అనమాట. సెల్ ఫోన్ వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంది అనమాట. ఎట్లయినా మీదే మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే మీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేయాలి. ఓకే,
రీఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే స్కూల్ కాలేజ్ స్టడీస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు అకౌంట్ క్లియర్ ఉందన్నమాట. ఇది ఏదైతే మీకు సంబంధించిన ఇక్కడ అకౌంట్ క్లియర్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 20, ఇక్కడ మనకు 1920 ఉంది కదా. అదే విధంగా మీరు వచ్చేసి మీకు సంబంధించిన స్టడీస్ ఏ విధంగా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 20 కావచ్చు, అదేవిధంగా 16 కావచ్చు, 17 కావచ్చు, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత స్టడీ డీటెయిల్స్ అనమాట. స్టడీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్సీ స్టడీ డిస్ట్రిక్ట్ అనమాట. మీరు ఎక్కడెక్కడ చదివారో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనమాట. అదేవిధంగా వచ్చేసి మీ యొక్క రెసిడెన్స్ స్టడీడ్ మండల్స్ అనమాట. మీరు ఎక్కడ చదివారో దానికి సంబంధించిన మండల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక పలానా ఊర్లో చదివారు అనుకోండి, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ మండలం ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత రెసిడెన్స్ స్టడీడ్ విలేజ్ అనమాట. మరి మీరు ఏ విలేజ్ చదివారో ఆ విలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ రెసిడెన్స్ అడ్రస్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత కిందికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఏదైతే ఫార్మెట్ ఉన్నానో ఏదైతే 50K ఫార్మెట్ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ కంప్లీట్ చూపిస్తుంది అనమాట. ఎంత కేబుల్ మనం అప్లోడ్ చేయాలి మీ ఫోటో అనేది కూడా కంప్లీట్ చూపిస్తుంది. ఓకే, ఆ ఫార్మెట్ లో ఉన్న మీకు ఖచ్చితంగా JPG ఫార్మెట్ ఉండాలి. అది కూడా 50KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ అన్న ఆప్షన్ ఉంది కదా, చూస్ ఫైల్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ డైరెక్ట్ మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీ ఫైల్కి వెళ్తారు. మరి మీది ఏదో ఫోటో ఉన్నో ఆ 50KB కంప్లీట్ చేసిన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, మీ లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కన్ఫర్మ్ చూడండి, కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏదైతే స్కానర్డ్ బ్యాంక్ పాస్బుక్ అనమాట ఫస్ట్ ఫేజ్ కావాల్సి ఉంటుంది. అది కూడా JPG ఫార్మాట్ ఉండాలి. అది కూడా వచ్చేసి మనకు 100KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, 100KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. మంచిగా క్లారిటీ ఉండాలి ఫోటో కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు లైక్ ఏ విధంగా అంటే కొంచెం బ్లర్ అనేది అప్లోడ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ రిజెక్షన్ కావడం జరుగుతుంది స్కాలర్షిప్. అదే విధంగా రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఒక మెసేజ్ రావడం అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు ప్రాబ్లం రావద్దు అంటే మంచిగా ఫోటో తీయండి. ఫోటో తీసి 100KB లో మనం కంప్రెస్ చేయాలి. అది కూడా JPG ఫార్మేట్ అని మనం క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే రిన్యూవల్ ఉంటుంది కదా వాళ్ళ ఇక్కడ నోన్ ఆప్షన్ వస్తుంది. మీకు ఆటోమేటిక్ గా మీకు ఫ్రెష్ కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఉంటుంది ఆప్షన్. ఓకే, చూడండి ఏదైతే చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ మీకు సంబంధించిన ఏదైతే ఆ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ మీ ఫోటో తీసుకుంటారు కదా, ఆ ఫోటో తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే మళ్ళీ 1-2 సార్లు మీ యొక్క డీటెయిల్స్ కూడా చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ బ్లూ కలర్ లో మనకు ఒక అది ఉంది కదా, క్లిక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలి డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎస్ గైస్, ఒకసారి మనం అప్లికేషన్ ఫర్ స్కాలర్షిప్ కొట్టగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీకు సంబంధించిన చూడండి ఏదైతే స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ నథింగ్ బట్టి మీకు బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కూలింగ్ నుంచి అనమాట. ఇక్కడ మనకి ఏదైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివినట్లయితే చూడండి ఇక్కడైతే 6th క్లాస్ నుంచి 10th వరకు పెట్టేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ యొక్క బోనఫైడ్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ వరకు కావచ్చు, అదేవిధంగా 10th వరకు కావచ్చు, అదేవిధంగా మీరు PG వరకు అయితే బీటెక్ వరకు కావచ్చు, అన్ని ఇక్కడ బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఏదైతే 100KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మీకు సంబంధించిన గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కూడా గ్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అంతా డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చూడండి అప్లికెంట్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే, రిజిస్ట్రేషన్ మీకు సంబంధించిన ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాట్ మ్యాండేటరీ, కాకపోతే మీకు ఉంటే ఎంటర్ చేయండి. అదే విధంగా మీరు NCC వారు అయితే ఇక్కడ SN సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే ఇక్కడ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ జెండర్ అన్నమాట, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదే విధంగా మీకు సంబంధించిన ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్ అనమాట, మీ పేరెంట్ ప్రొఫెషన్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ప్రైవేట్ ఎంప్లాయా, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్, లేదంటే ఫార్మరా, లేబరా, ఇవన్నీ ఉంటాయి కదా, ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఏ విధంగా వస్తుంది, స్టూడెంట్ పర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ క్లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ అనుకోండి, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఇంటర్మీడియట్ లో మీరు చదువుతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ అప్లోడ్ చేస్తారు అనుకోండి, మీకు సంబంధించిన ఇక్కడ 10th అని సెలెక్ట్ చేసుకోండి. మీ 10th లో మీకు ఎంత వచ్చిన మార్క్స్ అన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ పాయింట్స్, తర్వాత ఆటోమేటిక్ పర్సెంటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు బీటెక్ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు అయితే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటర్మీడియట్ మీకు టోటల్ మార్క్స్ వచ్చే సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క
యావరేజ్ పాయింట్ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓకే, ఇక మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. అదే విధంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనం చూసుకున్నైతే ఈ విధంగా వస్తుంది. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి మీడియం అనమాట. మరి మీరు ఇన్స్టిట్యూట్ ఏ చదువుతున్నారు, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ జాయినింగ్ డేట్ అనమాట. ఓకే, కరెంట్ ఇయర్ అనమాట. మీరు ఈ 2024లో ఎప్పుడు జాయిన్ అయ్యారు కాలేజ్లో కానీ కూడా ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే స్కాలర్షిప్ టైప్ అనమాట. డేస్ కలర్ ఉంటుంది, నాన్ డేస్ కలర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేస్ కలర్ అయితే డేస్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, నాన్ డేస్ కలర్ అయితే హాస్టల్స్ అయితే హాస్టల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనమాట. మీ కాలేజ్ అడ్మిషన్ నెంబర్ మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది, అదే విధంగా మీకు తెలియకపోతే మీ ఫ్యాకల్టీకి అడగండి, కాలేజ్ వెళ్ళి వారు చెప్తారు. ఓకే, తర్వాత చూడండి డిస్టెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ నేటివ్ ప్లేస్ అనమాట. మీరు డేస్ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కాలేజ్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది అని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి నుంచి కాలేజ్కి ఎంత దూరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఇంటి నుంచి మా కాలేజ్ అయితే 150 కిలోమీటర్స్ అని అప్పుడు మాకు ఉంటుంది కాబట్టి ఇక్కడ 150 సెలెక్ట్ చేసుకున్నాను. మా కిలోమీటర్స్ వచ్చేసి మరి మీ ఇంటి నుంచి కాలేజ్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఎంటర్ చేయండి. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని కూడా. ఓకే, ఇంటర్వ్యూ మనం చూసుకున్నైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. మీ యొక్క అడ్రస్ అయితే కావాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీ కాలేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ అప్లికేషన్ అయితే కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. చూడండి మీకు సంబంధించిన అయితే డిస్టిక్ అనమాట. ఓకే, డిస్టిక్, అదేవిధంగా మీ యొక్క విలేజ్, అదేవిధంగా పిన్ కోడ్, అదేవిధంగా ఆ మండల్, అదేవిధంగా మీ యొక్క ఆ డోర్ నెంబర్, ఇవన్నీ కూడా ఈ కాలనీ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనమాట. మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా మీ యొక్క విలేజ్, డిస్టిక్, మండలం అవన్నీ. ఓకే, తర్వాత మీకు సంబంధించిన ఏదైతే మెయిల్ ఐడి అనమాట. మీకు సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇన్ కేసు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీలు అవన్నీ రాకపోయినా మెయిల్ ఐడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిల్ ఐడి నెంబర్ కూడా మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్ టు ఫిల్డ్ ఆఫీస్ అని ఉంది కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ టిక్ చేయండి. ఎట్లా సబ్మిట్ చేశారు, బోనోఫైడ్ సబ్మిట్ చేశారు, ఎస్ఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, ఇన్కమ్ టిక్ బాక్ చేయండి. టిక్ బాక్ చేసిన తర్వాత ఏదైతే చూడండి మళ్ళీ ఇక్కడ అగ్రి అనే ఆప్షన్ ఉంది కదా. అగ్రి ఆప్షన్ దగ్గర మనకు టిక్ బాక్స్ ఉంటుంది అనమాట. టిక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ క్యాప్చా, ఆ క్యాప్చా చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సబ్మిట్ అనే అప్లికేషన్ బాక్స్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, అదే మొబైల్ నెంబర్ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీకు సంబంధించిన యొక్క అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అదే విధంగా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ తెచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. చూడండి ఏదైతే మన ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, చూడండి ఆ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, ప్రింట్ అండ్ అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అదే విధంగా మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రింట్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, ప్రింట్ అక్నాలజ్మెంట్ క్లిక్ చేయగానే మీ యొక్క అక్నాలజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇదేనమాట స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. 2024-25 అకౌంట్కి సంబంధించిన ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇంకెవరైనా తెలియకపోతే వెంటనే యొక్క వీడియో అయితే షేర్ చేయండి. అదే విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగానే వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ మనకి తెలుసుకుని ఉన్నట్టయితే వెంటనే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.